శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. పౌర్ణమి రోజు తిరుమలలో స్వామివారి గరుడ సేవను దర్శించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారి గరుడ సేవను ఎలా సేవిస్తామో అలాగే ప్రతి నెల స్వామివారికి గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా తిరుమల యాత్రకి వచ్చే భక్తులు ఆ కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా తిరుపతిలోనే ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిని పౌర్ణమి రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా ప్లాన్ చేసుకొని స్వామివారి దర్శనాలు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రండి. మొదటగా మీ గ్రామదేవతను ప్రార్థించుకొని యాత్రని ప్రారంభించండి. మార్నింగ్ ఒక 7 o'clockకి తిరుపతి బస్టాండ్ నుంచి ట్రిప్ స్టార్ట్ చేద్దాం రండి. బస్టాండ్ పక్కనే ఉన్న తాళపాక పెద్దగంగమ్మ వారి ఆలయంలో అమ్మవారిని దర్శించండి. అన్నమాచార్యులు స్వామివారి కొండ ఎక్కే కంటే ముందు అమ్మవారిని దర్శించుకొని కొండకు పోయినట్టుగా ఒక ప్రసిద్ధి. ఇక అమ్మవారి దర్శనం పూర్తయిన తరువాత శ్రీ తాతాయి గుంట గంగమ్మ వారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి నూతన ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం అమ్మవారికి ఎంతో ఘనంగా జాతర నిర్వహిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అమ్మవారికి జాతరలో భాగంగా సారెను కూడా అందజేస్తారు. ఆ అమ్మవారే వచ్చి మన ముందు కూర్చున్నారా అన్నట్టు ఉంటుంది అమ్మవారి దర్శనం. తప్పకుండా తిరుపతి ట్రిప్లో అమ్మవారి ఆలయాన్ని యాడ్ చేసుకోండి. అమ్మవారిని మీ కళ్ళారా దర్శించుకోండి. అక్కడ నుండి శ్రీ కోదండరామస్వామి ఆలయం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. స్వామివారి ఆలయం కూడా చాలా పురాతనమైనది. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి అష్టోత్తర కలశాభిషేకం, అలాగే ప్రతి అమావాస్యకి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. దాని తాలూకా టికెట్స్ ప్రీవియస్ మంత్ లోకల్ టెంపుల్స్ ఆర్జిత సేవ రిలీజ్ చేసినప్పుడు ఈ టికెట్స్ రిలీజ్ అవుతాయి. మీకు కావాలంటే ముందుగా బుక్ చేసుకోండి. సేవ అటెండ్ అయ్యి స్వామివారి దర్శనం అంతా పూర్తయ్యే టయానికి ఒక 11:30 అవుతుంది. ఇక ఆ తర్వాత స్వామివారి ఆలయం ఎదుట ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది. గోవిందరాజస్వామి వారిని, అలాగే పుండరీకవల్లి అమ్మవారు, గోదాదేవిని అందరినీ లోపల ఆలయంలో సేవించుకొని ఇంకా గోవిందరాజస్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనం పూర్తి అయిన తరువాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బస్టాండ్ నుండి మీకు బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది, లేదా అంటే ఆటో ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు పౌర్ణమి గనక శుక్రవారం వచ్చినట్లయితే అమ్మవారికి శుక్రవారపు పూల తోటలో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. మీరు గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఒక 12:30-1 లోపు దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని బయటికి వస్తే 3 o'clockకి అభిషేకం ఉంటుంది. అమ్మవారి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఈవినింగ్ సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారం మాత్రం జరుగుతుంది. పౌర్ణమి శుక్రవారం కలిసి వస్తే అమ్మవారి ఊంజల్ సేవను కూడా చూసుకొని ఇంకా అక్కడి నుండి తిరుమలకి స్టార్ట్ అవ్వచ్చు. అంత టైం లేదు, కపిలతీర్థం కూడా కవర్ చేయాలనుకుంటే అమ్మవారి మూలవర్ల దర్శనం చేసుకొని ఒక 2 o'clock అంతా కపిలతీర్థం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుండి బస్ లేదా వెహికల్ ఫెసిలిటీస్తో తిరుమల చేరి స్వామివారి గరుడ సేవ కోసం సిద్ధమవ్వచ్చు. ఇక తిరుమలలో వెళ్ళగానే బేడి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి అఖిలాండంలో కర్పూరం టెంకాయి సమర్పించిన తరువాత పుష్కరిణిలో స్నానం చేయడం లేదా పుష్కరిణి తీర్థాన్ని చల్లుకొని వరాహస్వామి దర్శనం చేసుకోండి. పద్మావతి అమ్మవారి ఆలయంలో ఒక 1 o'clock లోపు దర్శనం అయిపోతే అక్కడి నుండి కపిలతీర్థంలో స్వామివారిని దర్శించుకొని కొండకి ఒక 4 o'clock అంతా చేరిపోతే స్వామివారికి 4:40, 4:50 to 5:30 సహస్ర దీపాలంకరణ సేవ గోపురం ముందున్న సహస్ర దీపాలంకరణ మండపంలో జరుపుతారు. 1/2 hour అసలు స్వామి ముందు కూర్చొని స్వామివారి ఊంజల్ సేవను వీక్షించవచ్చు. అందుకే మీరు 4 o'clock అంతా కొండపైన రీచ్ అయ్యగలిగితే వరాహస్వామి దర్శనం చూసుకొని స్వామివారి గోపురం ఎదుట ఉన్న సహస్ర దీపాలంకరణ మండపం దగ్గరకు వస్తే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ముగించుకొని స్వామివారి ఆలయం ఎదుట ఉన్న సహస్ర దీపాలంకరణ మండపానికి వేంచేస్తారు. స్వామివారి ఆలయం ముందు నిలిపి స్వామివారికి హారతి సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు సహస్ర దీపాలంకరణ మండపంలోకి వేంచేస్తారు. ఇక స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అయిన తర్వాత స్వామివారు వాహన మండపానికి వేంచేస్తారు.
పౌర్ణమి లేదా ఏదైనా వాహన సేవ ఉన్న రోజు స్వామివారు డైరెక్ట్గా వాహన సేవ మండపానికి వేంచేస్తారు. మిగిలిన రోజులు స్వామివారు తిరుమాడి వీధి ఉత్సవం జరుగుతుంది. మీరు తిరుమలకు ఏ రోజు వెళ్ళినా ఈవినింగ్ ఒక 5 to 6 మధ్యలో మాడవీధులలో ఉండగలిగితే స్వామివారిని చూడవచ్చు. ఏడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ గోపురం వ్యూ పాయింట్ ఉంటుంది. స్వామివారి ఆనంద నిలయాన్ని దర్శించుకొని స్వామివారిని సేవించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలవర్ల దర్శనం ప్రతిసారి కలగవచ్చు, కలగకుండా కూడా పోవచ్చు. అన్ప్లాన్డ్గా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కలగకుండా కూడా పోవచ్చు. అలాంటి టైమ్స్లో ఇప్పుడు చూపించిన వ్యూ పాయింట్ లేదా స్వామివారి ఆలయం బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ పాయింట్ నుంచి స్వామివారి ఆనంద నిలయ శిఖరాన్ని దర్శించుకోండి. విమాన వెంకటేశ్వర స్వామిని తలుచుకొని స్వామివారికి మీ కోరికలను విన్నపించి స్వామివారి దర్శనం కోసం స్వామివారిని వేడుకోండి. ఆనంద నిలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం మనం అనుకుంటే జరగదు, స్వామివారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అలాగే తిరుమల కొండపైన పాదం మోపాలి అంటే కూడా స్వామివారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. స్వామివారి ఆనంద నిలయ శిఖరాన్ని దర్శించుకొని మలయప్ప స్వామివారు తిరుమాడి వీధి ఉత్సవం లేదా ఏదైనా వాహన సేవలో ఏదో ఒకటి ప్రతిరోజు జరుగుతుంది. మ్యాక్సిమం స్వామివారి తిరుచి ఉత్సవం ప్రతిరోజు ఈవినింగ్ ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారిని దర్శించుకోండి. అలాగే స్వామివారి తిరుమాడి వీధి ఉత్సవంలో స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళవచ్చు. ఇక పౌర్ణమి విషయానికి వస్తే ప్రతి పౌర్ణమి రోజు స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విశేషమైన అలంకరణలో స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారు వాహన సేవా మండపానికి వించేస్తారు. ఇక కరెక్ట్గా 7 o'clockకి స్వామివారి గరుడ సేవ ప్రారంభమవుతుంది. ముందుగా గజరాజులు కదులుతుండగా కోలాటాల నడుమ స్వామివారి ఊరేగింపు ఎంతో కన్నుల విందుగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తక్కువ కాకుండా స్వామివారిని ప్రతి పౌర్ణమి రోజు సులభంగా దర్శించుకోవచ్చు. కరెక్ట్గా ఒక 7 o'clockకి స్వామివారి వాహన సేవ ప్రారంభమవుతుంది. స్వామివారిని తిరుమాడి వీధుల్లో ఏ సైడ్ ఉన్నా స్వామివారి దర్శనం చాలా బాగా జరుగుతుంది. ఇక మలయప్ప స్వామివారు పెరియ తిరువుడి అయిన శ్రీ గరుడాళ్వార్ పైన వేంచేసి స్వామివారు దర్శనమిస్తారు. ప్రతినిత్యం మూలవర్లైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించబడ్డ లక్ష్మీ కాసిమాల స్వామివారి గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరిస్తారు. స్వామివారి మూలమూర్తికి ఇప్పుడు ఊరేగింపులో ఉన్న ఉత్సవమూర్తికి ఏమాత్రం భేదం లేదని, స్వామివారే ఇప్పుడు దర్శనమిస్తున్నారని దీనికి అర్థం. ఓన్లీ గరుడ సేవలో మాత్రమే స్వామివారి మూలవర్లకు అలంకరించబడ్డ లక్ష్మీ కాసుమాల స్వామివారి ఉత్సవర్లకు అలంకరణ చేయడం జరుగుతుంది. గరుడ వాహనాన్ని అధిరోహించి స్వామివారి కాసుమాలను అలంకరించుకొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే. ఇదిగో చూడండి స్వామివారి దర్శనం. పెద్ద పెద్ద గజమాలను అలంకరించుకొని స్వామివారు నిండుగా భక్తులకు దర్శనమిస్తారు. మీరు మూలవర్ల దర్శనం కోసం ప్లాన్డ్గా వస్తే ఇంకా క్యూ లైన్లో వెళ్ళి జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నుండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం కొన్ని ఆలయాల గురించి చూసాం కదా, ఇంకా చూడవలసిన ఆలయాలు ఉన్నాయి. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. మీరు ప్రీ ప్లాన్డ్గా వస్తే స్వామివారి దర్శనం పౌర్ణమి మరుసటి రోజు ప్లాన్ చేసుకొని 300 రూపీస్ కానీ లేదా కళ్యాణోత్సవం అలాంటి ఆర్జిత సేవలలో స్వామివారిని దర్శనం చేసుకొని ఇక కొండ కిందకి వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక మీరు కనుక 2 to 3 days ట్రిప్ ప్లాన్ చేయగలిగితే నారాయణవనంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోనే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగిందని చెబుతారు. అక్కడిలోని దగ్గర అయిన కార్వేటి నగరం వేణుగోపాల స్వామివారి ఆలయం, అలాగే అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంని కూడా దర్శనం చేసుకోండి. మీరు కనుక పౌర్ణమి రోజు 1 day ట్రిప్ ప్లాన్ చేసి మూలవర్ల దర్శనం కోసం కాకుండా గరుడ సేవ కోసం వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు స్వామివారి అమ్మవారి ఆలయాలను దర్శించండి. మార్నింగ్ ఒక 7 o'clockకి బస్టాండ్ నుండి స్టార్ట్ అయితే ముందుగా తాళ్ళపాక పెద్దగంగ అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడి నుండి వాకబుల్ డిస్టెన్స్లోని శ్రీ తాతాయగుంట చిన్నగంగ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఎదుట ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి.
అక్కడి నుండి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లను సేవించుకొని స్వామివారి గోపురం ఎదుట ఉన్న ఆంజనేయ స్వామిని కూడా సేవించండి. ఇక ఆ తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సేవించుకొని వెంటనే తిరుమలకి స్టార్ట్ అయ్యి 4:30 కల్లా అక్కడ ఉండగలిగితే స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ వీక్షించవచ్చు. ఇంకా ముందుగా వెళ్ళగలిగితే వరాహస్వామి దర్శనం కూడా అవుతుంది. ఇక 7:00కి స్వామివారి గరుడ సేవ ప్రారంభం అవుతుంది. స్వామివారి గరుడ సేవను చూసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇక మీరు రిటర్న్ ప్లాన్ చేసుకోవచ్చు. స్వామివారి మూలవర్ల దర్శనం కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్‌గా వస్తే పౌర్ణమి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నారంటే మీరు 2 డేస్ ఉంటారు కాబట్టి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే పుత్తూరుకి సమీపంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్ని కూడా వీక్షించవచ్చు. ప్రతి మంత్ పౌర్ణమి డీటెయిల్స్ మీకు టీటీడీ వాళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో అప్డేట్ చేస్తూ ఉంటారు. జూలై 29th గురు పౌర్ణమి వస్తుంది. ఆ రోజు కూడా స్వామివారి గరుడ సేవ ఉంటుంది. నవంబర్ మరియు డిసెంబర్ మంత్స్‌లో స్వామివారి గరుడ సేవ ఉండదు. ఓం నమో వెంకటేశాయ.